రాని టిఫిన్ అయిందా అనే? ఆఫీస్కి టైం అవుతుంది. అయింది, తెస్తున్నా, కూర్చోండి. సరే తీసుకెళ్ళి. సరేనే, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. జాగ్రత్త. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా వైఫ్కి ఏమైనా తీసుకురావాలి. సరే తీసుకొస్తా. రోజు ఈ కూరగాయలు తిని నోరంతా సప్పబడ్డది. ఏమైనా స్పైసీగా తింటే బాగుండు. ఏం చేద్దాం? బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం. అమ్మయ్య, బిర్యానీ అయితే ఆర్డర్ అయింది. ఇవాళ మస్తు తినచ్చు. హలో మేడం. హలో, ఎవరు? బిర్యానీ ఆర్డర్ పెట్టారు కదా, ఇంటి ముందుట. సరే, లోపలికి రండి. సరే. హలో, డెలివరీ బాయ్ గారు, ఏంటి అలానే చూస్తుండిపోయారు? ఏం లేదు మేడం, మిమ్మల్ని చూస్తే పెళ్ళైనట్లేరు, హీరోయిన్ లా ఉన్నారు. సరే కానీ నా పార్సల్ ఇవ్వండి. తీసుకోండి. డబ్బులు ఎంతో చెప్పండి, ఫోన్పే చేస్తా. సరేనా? హలో, డబ్బులు ఎంత చెప్పండి. మేడం, మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే పైనున్న దేవుడు నన్ను క్షమించాడు మేడం. మరి డబ్బులు తీసుకోకపోతే మీ ఓనర్ ఏమనడా? నా అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి మేడం. మీకు ఏం కావాలన్నా నాకు కాల్ చేయండి, 10 నిమిషాల్లో మేము ముందుంటాం. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను వెళ్ళొస్తా. బాయ్ మేడం. అబ్బా, ఆంటీ ఏముంది, దీన్ని ఎట్లయినా కొన్ని రోజులు వాడుకోవాలి. పైగా దీని మెడల్లో బంగారం కూడా ఉంది. దీన్ని ఎట్లయినా నా బుట్టలో వేసుకోవాలి. ఈ డెలివరీ బాయ్ని చూస్తే మంచోడిలా ఉన్నాడు. ఎలాగైనా బుట్టలో వేసుకోవాలి. రాని, నీకోసం ఒకటి తీసుకొచ్చిన. ఏంటిదో చెప్పుకో. అబ్బా, ఏంటో చెప్పండి. నువ్వే చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అబ్బా చెప్పుకో కదా. గోల్డ్ రింగా? కాదు,
చైనా. నో నో. అబ్బా, నక్లీసా? అస్సలకే కాదు. అబ్బా అదేంటో మీరే చెప్పండి. అబ్బా నాకు తెలుసండి, నేను ఏది అడిగినా మీరు కాదనరని. సరేనే. బాగుంది కదా, నీకు ఇష్టమైన కలర్ మరి. ఆ, బాగుందండి, చాలా బాగుంది. ఇంతకీ ఎంత? 2000 పెట్టి నీకోసం కొన్నా. నచ్చిందా నీకు? మీరు ఇంత ప్రేమగా తెచ్చినాక నాకు నచ్చకుండా పోతుందా? కానీ ఏమైనా బంగారం తెచ్చిందేమో అనుకున్నా. అట్లా కాదు. వచ్చిన ముద్దుల పిల్లమ్మా, బంగారం లాంటి భర్తనే ఉన్నా కదా, నువ్వు అడగాలి కానీ కొండ మీద పొత్తినైనా తీసుకొచ్చిస్తా. హ, ఈ మాటలకైతే ఏం తక్కువ లేదులే అండి. అబ్బా అల్లుగకి రాని, నువ్వు ఏది అడిగినా నేను తీసుకొచ్చి ఇస్తున్నా కదా, నాకు నువ్వు నీకు నేను అన్నట్టు ఉంటున్నాం. నువ్వు అలిగితే నాకు బాధ అనిపిస్తుంది. సరే కానీ కాలు చేతులు కడుక్కోండి, మీకు అన్నం పెడతా. రాని రాని, ఏంటో చెప్పండి. నాకు ఆఫీస్ టైం అయిందే, వెళ్తున్నా నేను. లేచి టిఫిన్ చేయు, సరేనా? అబ్బా మస్తు ఆకలి అవుతుంది, వండే ఓపిక లేదు. ఆ డెలివరీ బాయ్ ఉన్నాడు కదా, ఫోన్ చేసి ఏమన్నా తీసుకురమ్మంట. రాని, ఎవరితను? అదే ఇతను మా మామయ్య కొడుకు అండి. వీళ్ళు కూడా ఇక్కడ ఇదే ఊర్లో ఉంటున్నారంట. మనం ఇక్కడ ఉన్నామని తెలిసి నన్ను కలవడానికి వచ్చిండు, అంతే అండి. ఓ అవునా, సరే సరే, లోపలికి వెళ్దాం రండి. రా నువ్వు కూడా లోపలికి. నేను మళ్ళీ వస్తాను. రాని, మనం ఈరోజు ఎటైనా బయటికి వెళ్దామా? బయటికా? ఈ ఎండలు బాగా కొడుతున్నాయి, ఇంట్లోనే ఉందామండి. అబ్బా వెళ్ళాక చాలా రోజులు అవుతుంది, ఈరోజు వెళ్దాం కదా. అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇప్పుడు రాను. అబ్బా ప్లీజ్ రాని, వెళ్ళాక చాలా రోజులు అవుతుంది, ఈరోజు వెళ్దాం కదా.
బా నన్ను విసిగించకండి, నేను ఎట్లా రాను. ఎందుకు రాని? నేను ఈ మధ్య ఏది అడిగినా కూడా నువ్వు కాదంటున్నావు. అబ్బా ప్లీజ్ అండి, నాకు ఇష్టం లేని పనులు నాతో చేయించకండి. రాణి, రాణి, కొంచెం చాయ్ పెట్టవా? అనే తల బాగానే వస్తుంది. మీరు పెట్టుకొని తాగండి, నేను కాసేపు అయినాక తాగుతా కానీ. సరే నేనే పెడతలే. రాణి, 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 రాయ్ చాయ్ పెట్టినా. అదేంటండి, టీ తాగలేదా? గ్లాస్లో పోసి అట్లే పెట్టిల్లు. అదేం లేదు రాణి, నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి తాగుదామని చెప్పేసి అక్కడ పెట్టినా. నాకు వద్దులేండి, మీరే తాగండి. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ వస్తుంది, నేను తనని కలవడానికి వెళ్ళాలి. మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి, సరేనా? ఓహో,
ఇప్పటిదాకా మాట్లాడింది మీ ఫ్రెండ్తోనేనా? అవును, నా ఫ్రెండ్ కాల్ చేసింది, కావాలంటే ఫోన్ చూడండి. చీచి, నేను ఫోన్ చూడడానికి అడగలేరా అని అడిగినా అంతే. నాకు నా మీద నమ్మకం కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. నువ్వేం తప్పు చేయవని తెలుసురా అని నాకు. ఓకే అండి, నేను బయటికి వెళ్ళొస్తా. సరే రాని, నువ్వు మీ ఫ్రెండ్తో బయటికి వెళ్తున్నావు కదా, బీరువాలో డబ్బులు ఉన్నాయి, తీసుకొని వెళ్ళు. నేను ఆఫీస్కి రెడీ అవుతా, సరేనా? నాకు నిన్ను చూడాలని ఉంది. ఏమైనా కానీ నేను వస్తున్నా ఇంట్లోకి. అయ్యో, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఇప్పుడే మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు. సరేరా, కూర్చో. బంగారం, ఎన్ని రోజులు ఇలా ఉందని చెప్పు. నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నా. నేనేం చేయాలి చెప్పు? నాకు నీ దగ్గర ఉండాలని ఉంది, కానీ నాకు నా మొగుడు ఉన్నాడు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడి అడ్డు తొలగించమని? మనం సంతోషంగా ఉందాం కదా. అమ్మో, నేనా? ఆ పని చేయలేను, నా వల్ల కాదు. అంతేనా? సరే, నీ ఇష్టం, నేను పోతున్నా. అరే ఆగు, కూర్చో. నా మాట వినవా? అదేంటండి ఇవాళ ఇంత తొందరగా వచ్చిళ్ళు? ఇంతకు ముందే వెళ్ళారు కదా. ఆఫీస్కి వెళ్దామనే వెళ్ళినా, కానీ ఈరోజు నీతోటి ఉందామని చెప్పేసి ఇంటికి వచ్చిన. అయ్యో అవునా? సరే రండి రండి. తను ఎప్పుడు వచ్చిండు? అయ్యో, మీరు అటు వెళ్ళుడితోనే వచ్చిండండి. ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే. సరే రాని, మా ఇద్దరికి టీ తీసుకురాపో. అయ్యో, ఏమైంది రాని? ఏమైంది మీ ఆయనకు? నువ్వేం టెన్షన్ పడకు. అబ్బా, సైలెంట్గా ఉండు. సరే, లోపలికైతే తీసుకోవదంపా. ఏమైంది?
అసలు ఏం జరిగింది నాని? ఏమైంది? అది నీతో కలిసి బ్రతకడానికి ఇందాక వాడు దాగినట్టు ఇలా విషం కలిపిన. మనకు అడ్డుగా ఎవరున్నా నాకు నచ్చదు, అందుకే ఇలా చేశా. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఈ బాడీని ఏదో ఒకటి చేసి మనం మాయం చేద్దాం. ఎవరన్నా మీ ఆయన అడిగితే ఫారెన్ వెళ్ళిందని చెప్తా. మనం అప్పుడు హ్యాపీగా బ్రతకొచ్చు. అప్పుడు మనకు ఏ అడ్డు ఉండదు. సరే. ఏంది ఇట్లా వచ్చినావు? అదేందిరా అట్లా అంటున్నావు? ఎందుకు వచ్చినా అని. నేను ఎందుకు వచ్చినా తెలియదా? ఇన్ని రోజులు కాల్స్ చేసినావు, మెసేజ్ చేసినావు, ఇప్పుడు సడన్ గా దూరం పెట్టి ఫోన్లు చేయకుండా ఇట్లా దూరం దూరం ఉంటే నేను ఏమనుకోవాలరా? ఎక్కడెక్కడ వెతికినా నీకు తెలుసా? అసలు నా గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? ఏందిరా ఇదంతా? అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? నాకు ఫోన్ ఎందుకు చేస్తలేవు చెప్పురా. ఎందుకు చేయాలి నీకు ఫోన్? అసలు ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? ఏంది కాల్స్ ఎందుకు చేయాలంటున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటున్నావా? నీకోసం రాలేదా నేను? ఇన్ని రోజులు నాతోనే ఉన్నావు కదరా, నాతోనే ఫోన్లు మాట్లాడుకుంటా చాటింగ్లు చేసుకుంటా నువ్వే ప్రాణం అన్నావు కదరా. నిన్ను నమ్మి నా భర్తను కూడా చంపుకున్నా కదరా. ఇప్పుడేందిరా ఇట్లా మాట్లాడతాను? ఏంది నా కోసం నీ భర్తను చంపుకున్నావా? నాతో ఉండడానికి నీ భర్తను చంపుకున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నన్ను ఎట్లా మోసం చెబుతాయిందిరా? నీ వల్ల నా పచ్చని కాపురం కూడా నాశనం చేసుకున్నా కదరా. నువ్వు ఎందుకు ఇట్లా చేసినవురా? నాకు సంబంధాలు చూస్తున్నారు. నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు, నా ఎంట పడకు. నీలాంటి వాళ్ళని బోలెడు మందిని చూసిన, అర్థమైందా?